హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంచెం చూడండి, లాంగ్ వీడియోలు కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇది గోంగూర పచ్చడి ఎలా చేస్తారు ఏంటి ఒకసారి చెప్తాను చూడండి. మేమైతే హోటల్లోకి అనేసి ప్రిపేర్ చేస్తున్నాము. అమ్మ అయితే ప్రిపేర్ చేస్తుంది. గోంగూర, టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ ఆయిల్‌లో బాగా మగ్గిచ్చేసిందనమాట. బాగా ఉడికిపోయింది. సో, ఇదొచ్చేసి బాగా ఉడికిపోయింది కాబట్టి, అలా పప్పు గూతితో నున్నగా రుద్దేసి పెట్టేయడమే అనమాట. రైస్‌లేకి కానీ, సంగట్లేకి కానీ చాలా బావుంటది. సో, మా అమ్మ చూడండి ఎలా గోంగూర పచ్చడి ఎలా రుద్దుతోందో ఒకసారి చూడండి. అలా పప్పు గుత్తితో నున్నగా పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. రుద్దేసుకోవడమే అండి. మేము ఎక్కువ మా ఆఫ్టర్నూన్ రైస్ బాగా పోతుంది హోటల్లో. సో రైస్ లేకైతే మేము ఈ పచ్చడి అయితే పెడతాము. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చేయండి. ఎవరికైనా ఇష్టం ఉంటే కనుక ఇంట్లో ట్రై చేసుకోండి గోంగూర పచ్చడి. సింపుల్గానే ఈజీగానే చేసుకోవచ్చు. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇలా ఆయిల్లో మగ్గిచ్చేసుకోవడమే అన్నమాట. తిరువాతకు వేసేసుకొని చూడండి ఎంత బాగుంది, ఎంత టేస్టీగా వస్తుందో రైస్లోకి కానీ ఇంకా సంగట్లోకి అయితే కనుక చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనా గైస్? నాకైతే చాలా ఇష్టం అండి పచ్చడి. మా అమ్మ చూడండి ఎలా రుద్దుతుందో. ఇవన్నీ అప్పుడు వంటలు ఇప్పుడు తక్కువ చేసుకుంటా అంటారు. సో మా అమ్మకి అన్నీ తెలుసండి వంటలని. తను బాగా చేస్తుంది. అందుకే బాగా నున్నగా రుద్దేస్తుందన్నమాట పచ్చడి. ఈ పచ్చడి ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.